హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఏంటంటే మన యూట్యూబ్లో ఒక కొత్త ఫ్యూచర్ అయితే రావడం అయితే జరిగింది. అది వచ్చేసి ఏంటి అంటే బ్రాండ్ కనెక్ట్. ఓకేనా. సో ఫ్యూచర్ ఎలా యూజ్ అవుతుందంటే ఇప్పుడు మనం ప్రమోషన్ కోసం ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ఇంకా డిఫరెంట్ పర్సన్స్ని కాంటాక్ట్ అవుతూ ఉంటాం కదా. బట్ ఇది ఆన్ చేసుకుంటే ఏంటంటే యూట్యూబే మన కోసం మన సబ్స్క్రైబర్స్ తగ్గట్టు మన వ్యూస్ తగ్గట్టు మన ఛానల్ రీచ్ తగ్గట్టు మనకే బ్రాండ్ అనేది కాంటాక్ట్ అయ్యే విధంగా ఈ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. దీంట్లో ఏంటంటే సింపుల్‌గా మనం ఆన్ చేసుకొని ప్రైస్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఫ్యూచర్ వచ్చేసి ఎప్పటినుంచో ఉండే. బట్ ఏంటంటే 50,000, 60,000, 1,00,000, 2,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అనేబుల్ అవుతుండే. బట్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ మీ దగ్గర 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3,000 వాచ్ అవర్స్‌తోని మీరు మానిటైజేషన్ అప్లై చేసుకుంటారు కదా. ఆ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఈ ఫ్యూచర్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో దీన్ని మీరు ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ప్రైస్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, ఎంత సెట్ చేసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో దానికోసం ఫ్రెండ్స్ నేను ఏంటంటే మొబైల్ స్క్రీన్కి వచ్చేసాను. సో మొబైల్ స్క్రీన్కి వచ్చిన తర్వాత మీరు ఏంటంటే క్రోమ్ అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిందో దాంతోనైతే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీరు ఈ విధంగా అయితే యూట్యూబ్ స్టూడియో అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు డాలర్ సెక్షన్ అయితే కనిపిస్తుంది కదా, మన మానిటైజేషన్ సంబంధించింది. ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా. సో క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే కంప్లీట్ ఇంటర్ఫేస్ అనేది మీకు అయితే రావడమే జరుగుతుంది. ఇక్కడ మీరు క్లారిటీ చెక్ చేసుకుంటే ఏంటంటే కొంతమందికి ఇక్కడ కింద కూడా వస్తూ ఉంటుంది. సో కొంతమంది కింద రాదు. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా షాపింగ్ అని చెప్పేసి, సో షాపింగ్ పక్కన మనకు బ్రాండ్ కనెక్ట్ అని చెప్పేసి ఒక ఫ్యూచర్ అయితే రావడమే జరిగింది. ఒకసారి మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. సో ఇది మన ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ కింద ఏదైతే ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో మీకైతే ఇబ్బంది అయితే ఉండొద్దు. ఓకేనా. ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా. ఇక్కడ మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ మనకు గెట్ స్టార్టెడ్ అని చెప్పేసింది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఓకేనా. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా పాపప్ అయితే రావడమే జరుగుతుంది. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ సంబంధించింది. ఓకేనా. సో దానికోసం మీరు ఏం చేయాలంటే ఈ విధంగా స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకు ఫుల్ నేమ్ అయితే అడుగుతుంది. ఓకేనా. ఫుల్ నేమ్ అడుగుతుంది, ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది అండ్ కంపెనీ నేమ్ అడుగుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో మీరు యూట్యూబ్ ఛానల్‌కి సంబంధించిన నేమ్ అయితే ఎంటర్ చేయొద్దు. సో మీ పర్సనల్ నేమ్ అయితే ఉంటుంది కదా సర్‌నేమ్‌తో సహా, సో దాన్ని అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో నేనైతే ఈ విధంగా అయితే ఎంటర్ చేసుకుంటున్నాను. నా నేమ్ వచ్చేసి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మీకు మెయిల్ ఐడి అని చెప్పేసి ఉంది కదా మీకు సెకండ్ బాక్స్‌లో. ఇక్కడ చాలా మందికి డౌట్ అయితే పడుతున్నారు. అంటే యూట్యూబ్ ఛానల్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దానికి సంబంధించిన మెయిల్ ఐడి ఇయ్యాలా? లేకపోతే వేరే మెయిల్ ఐడి ఇయ్యాలా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఇక్కడ ఏందంటే మీరు యూట్యూబ్ ఛానల్‌కి సంబంధించిన మెయిల్ ఐడి ఇచ్చినా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సెక్యూర్‌గా అయితే ఉంటుంది. లేదు మీరు ఏదైతే ప్రమోషన్స్ కోసం సెపరేట్ బిజినెస్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటారు కదా. సో ఆ మెయిల్ ఐడి ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. ఇది జస్ట్ ఏందంటే మనం కాంటాక్ట్ అవ్వడానికే మాత్రం తప్ప ఇంకా దేనికి కూడా కాదు కాబట్టి సో ఏ మెయిల్ ఐడి ఇచ్చినా ప్రాబ్లమ్ లేదు. ఆ మెయిల్ ఐడి అనేది మీ దగ్గర ఖచ్చితంగా అయితే ఉండాలి. ఓకేనా. సో నేనైతే మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసుకుంటాను ఫాస్ట్‌గా వచ్చేసి. ఎంటర్ చేసుకున్న తర్వాత మీ థర్డ్ బాక్స్‌లో వచ్చేసి ఏంటంటే కంపెనీ నేమ్ ఉంటుంది. సో దీన్ని వదిలేసినా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో ఇవ్వాలి అనుకుంటే జస్ట్ మీరు ఏంటంటే అక్కడ యూట్యూబ్ అని ఎంటర్ చేసుకోండి. సో ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ టిక్ మార్క్ అయితే ఉంది కదా, ఆ టిక్ మార్క్ అయితే ఇచ్చేయాలి. ఓకేనా. ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ యాక్సెప్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పాపప్ అయితే రావడమే జరుగుతుంది. ఇక్కడ ఏందంటే మీకు ఒకవేళ పాపప్ రాలేదనుకోండి, సో ఇక్కడ ఏందంటే మీకు ఇక్కడ ప్రిఫరెన్స్ కింద ఏందంటే గెట్ సజెస్టెడ్ ప్రైజెస్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నా కూడా మీకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ ఏందంటే మనం ప్రైస్ అనేది సెట్ చేసుకోవాలి. అదేంటంటే లాంగ్ ఫార్మ్ వీడియోకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అండ్ షార్ట్ ఫార్మ్ వీడియోకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మీరైతే ప్రైస్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ ప్రైస్ అనేది ఫిక్స్ ఏం కాదు, తర్వాత మీరు చేంజ్ చేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు, అది మీ ఇష్టము. అంటే మీ రీచ్ పెరిగిన కొద్దీ మీరేంటంటే ప్రైజెస్ సెట్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ప్రైస్ అనేది కొంచెం కాన్ఫిడెన్షియల్, అంటే పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు మీ సబ్స్క్రైబర్ తగ్గట్టు, మీ వ్యూస్ తగ్గట్టు, రీచ్ తగ్గట్టు ఎంత అమౌంట్ సెట్ చేసుకోవాలని చెప్పేసి మీకు డౌట్ ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వండి. నేను క్లారిటీగా చెక్ చేసి నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏందంటే గైస్ ప్రైస్ వచ్చేసి ఇండియన్ కరెన్సీలోనా డాలర్స్‌లో అని చెప్పేసి అనుకోవచ్చు. జస్ట్ మీరేందంటే లాంగ్ ఫార్మ్ వీడియో క్లిక్ చేయండి అంతే. క్లిక్ చేయగానే ఒక 1 అని చెప్పేసి గాని 2 అని ఎంటర్ చేయగానే ఇక్కడ మీకు మన ఇండియన్ కరెన్సీకి సంబంధించిన మనకు సింబల్ అయితే కనిపిస్తది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఏ కరెన్సీలో సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకేనా. ఇప్పుడు నేనైతే ప్రైస్ అయితే సెట్ చేసుకుంటాను. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను ప్రైజెస్ సెట్ చేసుకున్నా అండ్ ఈ ప్రైస్ వచ్చేసి ఫిక్స్ ప్రైస్ ఏం కాదు. అంటే ఎవరైతే అడ్వర్టైజర్ మన వీడియో చూస్తారు కదా, ఇది వచ్చేసి చూసినప్పుడు ఇదంతా ఫిక్స్ అయితే ఉండదు. వాళ్ళు కూడా నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకని చెప్పేసి కొంచెం మీ ప్రైస్ అయితే ఎక్కువ పెట్టుకోండి. ఓకేనా. పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ డన్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకేనా.
సో, ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత మీకు నార్మల్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీకు అర్థం అవ్వచ్చు. అన్న మనకు సంబంధించిన రీచ్ ఎంతొస్తుంది? ఏంటి అని చెప్పేసి అడ్వర్టైజర్స్‌కి ఎలా తెలుస్తుందని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. సో, ఇక్కడేందంటే ఇక్కడ మనకేందంటే ఇవన్నీ సెట్ చేసుకున్న తర్వాత వ్యూ మీడియా కిట్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తున్నది ఈ ఆప్షన్ వచ్చేసి. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఒకసారి మీకు. క్లిక్ చేసుకున్న తర్వాత అంటే మీ ఛానెల్‌కి సంబంధించిన కంప్లీట్ ఇంటర్ఫేస్ ఓకేనా? అంటే మీకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి? ఎంత రీచ్ వస్తుంది? అండ్ అంతేకాకుండా వాచ్ టైమ్ ఎంతొస్తుంది? అంటే యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఉంటుంది కదా! అది ఎంతొస్తుంది? రిటర్నింగ్ వ్యూవర్స్ అని చెప్పేసి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అండ్ ఎంత ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు అనే ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది ఇలాంటి ఒక మెటా డాటా అనేది వాళ్ళకి ఎళ్తుంది. ఓకేనా? ఎళ్ళడం వల్ల వాళ్ళు క్లారిటీగా చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకున్న తర్వాత వీళ్ళని అప్రోచ్ అవ్వాలా? వద్దా? అప్రోచ్ అయితే ఎంత ప్రైస్‌కి సెట్ చేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు వెళ్ళడం అయితే జరుగుతుంది. వాళ్ళు చూసుకున్న తర్వాత మనకైతే ప్రమోషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, అమౌంట్ అంతా కూడా యూట్యూబ్‌లోనే క్రెడిట్ అవుతుంది. యూట్యూబ్ ఏందంటే కొంచెం కట్ చేసుకొని యాడ్‌సెన్స్‌కి పంపిస్తుంది. యాడ్‌సెన్స్ నుంచి ఏందంటే యూట్యూబ్ అమౌంట్‌లో కలిపి మనకేందంటే బ్యాంక్ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని ఏందంటే ఇప్పుడు మీరు పర్సనల్‌గా వేరే ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ ఇంకో క్రియేటర్స్‌ని కాంటాక్ట్ అయ్యి ప్రమోషన్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ ఈ పీడిఎఫ్ పంపిస్తే వాళ్ళ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? ఈజీ అప్రోచ్ ఉంటుందన్నట్టు. ఎందుకంటే మీరు ప్రతీదీ టెక్స్ట్ పెడితే కుదరదు కాబట్టి డైరెక్ట్ ఇన్ఫర్మేషన్‌తోని వాళ్ళకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో, ఈ విధంగా అయితే మనం బ్రాండ్ కనెక్ట్ అని చెప్పేసి అయితే సెట్ చేసుకోవచ్చు. సో, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్‌ఫుల్ అయిందనిపిస్తే డెఫినిట్‌గా వీడియో అయితే లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీనికి సంబంధించిన ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసినా కూడా మీకైతే రిప్లై ఇస్తాను. ఓకేనా?